అనవసరపు చింతలతో మనల్ని కృంగదీస్తాడు. వాటిని మనం లక్ష్య పెట్టకూడదు. వాటి విషయంలో కలత చెందినా కలవరపడినా మనం అవిశ్వాసులతో సమానం. కానీ ఏం చేద్దాం, వాడు అయ్యే తీసుకొస్తుంటాడు. ఇవన్నీ లేని వాళ్ళకి ఇళ్లలో తగాదాలు తీసుకొస్తుంటాడు వాడు. ఒక అత్తగారు కూర్చొని ఏడుతుంటుంది, ఎప్పుడన్నా చూడు ఏడుతూనే ఉంటుంది. ఏందమ్మా కోడలయ్యా కోడలా, షూరేనాయనా ముసలమ్మ కోడలా అయిందంట, టార్చర్ చేస్తుంది. టార్చర్ నువ్వెంతకాలం ఉంటావు, నీ కోడలు ఎంతకాలం ఉంటుంది? ఆమె బాధ పెడితే ప్రార్థన చేయి, దేవునికి అప్పచెప్పు, నవ్వుతా తిరుగు, దేవునికి స్తోత్రం. అసలు ఏడిపించే వాళ్ళని ఏడిపించే పద్ధతి తెలుసా? వాళ్ళు మనల్ని ఏడిపించాలని తిప్పలు పడుతుంటే మనం ఇంకా ఎక్కువ నవ్వుతా తిరగాలి.